బాత్రూమ్ డోర్ తీసి లోపల అన్నం పెడతాం రోజు రోజు వస్తుంది అడుగు రోజు అన్నం పెట్టాం మేము. మరి లంచ్ బాత్రూమ్ కొంచెం అవసరమా? మరి ఎందుకు పోయిండు అడుగు, నువ్వు అడుగు. అన్న ఇరు అవసరం అడుగుతే పైసలు కూడా ఇస్తారు. పెళ్ళమే అరే కిటి ఆ దూరం అదేమన్నా నాకు వెళ్ళకోమని ఎన్నో పాములు పట్టినాయి. బాత్రూమ్ లో మసులుతుంది. మసులుతే ఏమన్నా అంటే మిరువాళ్ళు అన్నది, మిరువాళ్ళు అన్నది. మరి అమ్మ మరి ఇట్లా పాము మీ బాత్రూమ్ వచ్చింది, నేను బాత్రూమ్ ను చూస్తున్నాను అనేది ఆయన చేతులు అవి పట్టుకున్నాడు బట్టలు అలా పెట్టే సైకిల్ అలా పెట్టిండు. పెట్టగానే మొత్తం మా ఇద్దరికి చెంపలు ఒక మనిషి మాలో నడతలేడు. మరి ఈడు మమ్మల్ని లంగబెట్టి కూర్చుంటాడా ఎట్లా చేస్తాడో ఓ ఇంటి అయ్యా. దాన్ని పోయి పెండం లేపిదా, లేకపోతే ఏమో నాకు గుర్తు లేదబ్బా అంటున్నాడు. బాగుంది, నేను ఎట్లా పోయి బట్టలకే 2 మట్ల వాడి ఇప్పుడు ఇట్లా బట్టలు ఎక్కడ బాత్రూమ్ మీద ముని సారు గింటి మరి ఎట్లా ఇట్లా భారీ సీరియల్ కట్టుకుంటాము. నువ్వే పయ్యా అది సైమని ఊరుకుంటాడు ఇక.
అతకు ముందు పోయినాయి, అతకు ముందు చీరలు పోయినాయి, జాకెట్లు పోయినాయి. మనం తానం చేసి అన్ని తీసేస్తామా? తీసేయమని చెప్పు. తీసేసినప్పుడు అట్లా ఉండబోకట మంచిదేనా? మళ్ళా ఇప్పుడు అన్నొద్దులు పోతే సప్పుడు కూకున్నా ఇవాళ కన్నాల పడ్డాడు. నా కోడలికి చల్లగా చెమటలు వచ్చింది, నన్ను కొట్టిన దిక్కులు ఎడీడా అంట అని కీకది పెడితే నేను పన్నదానికి నత్తున్నది. ఇవ్వు ఓడు కొట్టే అంటే ఉరికొచ్చిన ఉరికొచ్చిన వాళ్ళకి పెట్టె పెట్టుకున్నాడు. మాకు నోరు అసలే వెళ్తలేదు, ఏం చేసి ఉండే ఏం కథ అత్తకి వెళ్తలేదు, కోడలికి వెళ్తాడు. గింటి బాత్రూమ్ వచ్చుకొని చెల్లెలు జాకెట్ ఎత్తుకపోతుండు. ఇది 3సారి పట్టుకున్నాము, మీ ముంగ చూపించినాం. విన్నావా? ఈ గల్లీలో బాగా దొంగలు జమ అయ్యారు. విన్నావా? మీ మీడియా పోలీసులు సహకరించాలా. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు శనివారం సోమవారం ఒప్పుతుంటారు అన్న 5 గంటలు తాను చేస్తారు. వాళ్ళు బాత్రూమ్ పోతారా? జాకెట్లు జబెడుకున్నాడు, జబెడుకున్నాడు. పెళ్ళమంటుంది పాంబోలు ఏం పోలే అమ్మ తప్పుతా మా భర్త అన్న పెళ్ళం కొట్టుకున్నది. చెప్తుంది. చీరలు జాకెట్లు ఎత్తుకపోతుండు. తెల్లారి మా భార్య నా బిడ్డను భార్య బాధ ఉంటది, చంపుతావచ్చు. విన్నావా? నేనేమంటున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ విలేకరులు సహకరించాలా. మా ఆడలకు ప్రాణాపాయం ఉన్నది. దయచేసి ఈడ చిల్లర ఉన్న చాలా మంది వేసేసుకోండు, పూలు వేసుకోండి బతున్నారు. 20 మంది రోజు పట్టుకుపోతారు, వాళ్ళకి ఏం లేదు. కళ్ళు సిస్టర్ ఉన్నారు, మా కబడ్డీ పిల్లలకు ఉన్నారు, 3 పోతాడు, ఏం కంప్లీట్ లేదు. ఈ దొంగ ఒకడు బతకానికి వచ్చిన వాళ్ళు పనుకోరు, కళ్ళు తాగుతారు, ఇంటమంటారు. పెళ్లి మనకు వస్తారు, 3 తింటాడు, ఏం లేదు. మరి అదే 20 మంది కైకి పోతున్నారు, 3 కత్తారు, వాళ్ళకి ఏం కంప్లీట్ లేదు. మరి మా పిల్లలు ఉన్నాడు, 3 సిస్టర్ పెడతాడు, వాళ్ళకి కంప్లీట్ లేదు. మరి వీడికి ఏం అవసరము? పాంబోలు ఏం పోలే పోయిండు, 3 జాకెట్ జబెడుకున్నాడు, చేతుకుపోయాడు. ఇది 3సారి మేము పట్టుకున్నాము. దయచేసి మీ వివేకం చెప్తున్నా, మీ పోలీసు డిపార్ట్మెంట్ మీరు సహాయించాలా, అంతే అన్న.